సో హలో ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఐడి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏమో ఈక్విటీ అండ్ కమ్యూడిటీ. అసలు ఈక్విటీ అండ్ కమ్యూడిటీ అంటే ఏంటి? సో ఈక్విటీలో ట్రేడ్ చేస్తే బాగుంటుందా, కమ్యూడిటీలో ట్రేడ్ చేస్తే బాగుంటుందా, అండ్ ఈక్విటీలో ఏం చేయాలి, కమ్యూడిటీలో ఏం చేయాలి? సో దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడదాం. సో అస్సలు లేచకుండా ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం కదా. వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నిన్న నాకు ఒంట్లో బాగాలేదు, అందుకే నేను ఒంట్లో బాగాలేదంటే సమ్ థ్రోట్ పెయిన్ ఉంది. సో మార్నింగ్ కూడా నేను లేకపోయాను, అందుకే నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు మెసేజ్ చేయలేదు, స్టాక్ కూడా చెప్పలేదు. సో రేపటి నుంచి డెఫినెట్గా అప్డేట్ చేస్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, నెక్స్ట్ నేను ఇప్పుడు నేను ఏదైతే ట్రేడ్ చేస్తున్నాను, ఇంక నేను ట్రేడ్ చేయను. బికాజ్ నెక్స్ట్ మంత్ నుంచి లైక్ 10,000 నేను ఇన్వెస్ట్ చేసి మీకు ట్రేడ్ చూపిస్తాను. సో నా 10,000 నా దగ్గర ఫండ్స్ వచ్చాయి. సో నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్ నుంచి నేను 10,000 చేసి మీకు ట్రేడ్ చేసి చూపిస్తాను. సో ఇంకా 2,000తో 100 చాలా అయిపోయింది. నెక్స్ట్ మంత్ 10,000తో మీకు ప్రాఫిట్స్ చూపిస్తుంటాను. సో రెడీ అవ్వండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈక్విటీ అండ్ కమ్యూడిటీ అంటే ఏంటని చెప్పాను చూడండి. సో ఈక్విటీ అండ్ కమ్యూడిటీ ఏంటి అంటే, సో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈక్విటీ అండ్ కమ్యూడిటీ అంటే, కమ్యూడిటీలో ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఈక్విటీలో ఎప్పుడు ట్రేడ్ చేయాలి అంటే, సో ఈక్విటీ అనేది కంపెనీస్ అన్నమాట. ఈక్విటీ సింపుల్ మెథడ్స్లో కంపెనీలు, కంపెనీ తాలూకు షేర్లు, ప్రొడక్ట్లు, డాలర్స్ ఇవన్నమాట. సో ఈక్విటీలో నీకు ఎట్లేదన్నా 5,000+ కంపెనీస్ ఉంటాయి. సో అందులో నువ్వు డైలీ ట్రేడ్ చేసుకోవచ్చు, ఇన్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో స్టాక్స్ ఉన్నప్పుడు తక్కువలో పెట్టి, ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాఫిట్ అమ్ముకోవచ్చు, ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈక్విటీలో అనమాట. సో ఇదంతా ఈక్విటీ ప్రాసెస్. సో అదే మీరు కమ్యూడిటీకి వస్తే, కమ్యూడిటీ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. కమ్యూడిటీ పర్టికులర్ టైంలోనే నువ్వు ట్రేడ్ చేయాలి. సో ఆ పర్టికులర్ టైం అంటే చెప్తాను చూడ. కమ్యూడిటీలో మెయిన్ ఏముంటాయంటే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, తర్వాత ఏమో మన అగ్రికల్చర్, జొన్న మొక్కలు, సో కాటను, దాని తర్వాత కొన్ని మెటల్ ఐటమ్స్, ఇవన్నమాట కమ్యూడిటీలో ఉండేవి. సో కమ్యూడిటీలో కూడా ఇంకొకటి ఉంటాయి ఏంటంటే రా మెటీరియల్స్. ఏవైతే రా మెటీరియల్స్ ఉంటాయో ప్రొడక్ట్ తయారు చేయడానికి బాగా అంటే, ఏదైతే రా మెటీరియల్స్ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయడానికి రా మెటీరియల్స్ ఉంటాయి చూసా, దాని మీద మనం ట్రేడ్ చేస్తాం. సో కమ్యూడిటీలో మనం ఎప్పుడు ట్రేడ్ చేస్తాం? ఎప్పుడైనా కమ్యూడిటీలో ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. గోల్డ్ పూర్తిగా సడన్గా మైనస్ అంటే పడింది, ప్రైస్ పడింది అనుకోండి. అలాంటి టైంలో మీరు గోల్డ్ బాగా తక్కువకి వచ్చింది అనుకోండి, మీరు వింటారు కదా న్యూస్లో గోల్డ్ పడిపోయిందని. అలాంటి టైంలో కమ్యూడిటీలో ట్రేడ్ తీసుకొని ఉంచుకోవాలి. ట్రేడ్ అంటే కమ్యూడిటీలో ట్రేడింగ్ చేయకూడదు. కమ్యూడిటీలో ఏడ్ చేయాలి, మనం ఇన్వెస్టింగ్ చేయాలి. సో కమ్యూడిటీ ఎప్పుడైనా దేనికి పనికొస్తుంది? ఇన్వెస్టింగ్ పనికొస్తుంది. మీరు తక్కువలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి గోల్డ్లో, ఎక్కువగా వచ్చే తర్వాత కమ్యూడిటీలో నుంచి ఎగ్జిట్ అయిపోండి. సో మంచి ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇంట్రాడేలో కంపెనీ తొలగి షేర్లు అప్ డౌన్ అవుతుంటాయి. ఈరోజు గుడ్ న్యూస్ ఉందనుకో కంపెనీకి, ఓకే, రేపు మార్నింగ్ బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకో పడిపోతాయి. సో కమ్యూడిటీలో మాత్రం అలా కాదనమాట. సో ఈరోజు గోల్డ్ తక్కువలో ఉన్నప్పుడు మీరు కొని ఎప్పుడో ప్రాఫిట్లో ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, క్రూడ్ ఆయిల్ కూడా ఎప్పుడంటే ఏదైనా అర్త్క్వేక్స్ కానీ, ఇలాంటివి ఏమైనా పెద్ద తుఫాన్ కానీ, సునామీ వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా పెరిగిపోద్ది అనమాట. సో అలాంటి టైంలో ఇప్పటి నుంచి ఒకవేళ కొనుక్కుంటే మీరు ఆ టైంకి అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు, దాని ప్రైస్ పెరిగినప్పుడు బాగా ప్రాఫిట్ వస్తుంది. సో తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని, ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవాలి. కమ్యూడిటీలో వచ్చేది ఏంటంటే రా మెటీరియల్స్, ఈ జొన్న మొక్కలు, కాటన్, గోల్డ్, సిల్వరు, ఇవన్నమాట కమ్యూడిటీలో. ఈక్విటీ ఏంటంటే కంపెనీ షేర్లు, కంపెనీ ప్రొడక్ట్లు, ఇవన్నమాట. కమ్యూడిటీ నుంచి తయారైన ప్రొడక్ట్లు ఈక్విటీలోకి వస్తాయి. బట్ ఈక్విటీలో కంపెనీ షేర్లు, ప్రొడక్ట్లు, దాని తర్వాత డాలర్స్, ఇవన్నమాట. సో వీటి మీద మనం ట్రేడ్ చేస్తాం. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈక్విటీది, కమ్యూడిటీది. బట్ మీరు ఈక్విటీలో చేయాలంటే ఈక్విటీలో ట్రేడింగ్ చేసుకోండి ఫస్ట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈక్విటీలో ఫస్ట్ మీరు ట్రేడింగ్ చేసుకున్నాక మీకు ట్రేడింగ్ మైండ్ సెట్ అయిపోద్ది. సో ట్రేడింగ్ మైండ్ సెట్ అయిపోయాక కమ్యూడిటీలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అంటే మీకు ఈజీ థాట్స్ వస్తాయి. సో కమ్యూడిటీలో ఏ స్టాక్ బాగుంది, సో ఏది ఇప్పుడు ప్రజెంట్ ఏది అగ్రికల్చర్ బాగుందా, గోల్డ్ బాగుందా. ట్రేడింగ్లో మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు తెలిసిపోద్ది కమ్యూడిటీలో దేంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అని. సో అదనమాట. మీరు అదే కానీ కమ్యూడిటీలో ఫస్ట్ ఇన్వెస్టింగ్ నేర్చుకున్నారనుకోండి, ఈక్విటీలో మాత్రం ఎప్పుడు ట్రేడింగ్ చేయలేరు. ఎందుకంటే అది ఇన్వెస్టింగ్. మీకు ఎవడో చెప్పాడు ఇందులో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే గోల్డ్ బాగుంది, తక్కువ బాగుందని అర్థమైంది. సో గోల్డ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు, కమ్యూడిటీలో ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్ముతారు. బట్ ఈక్విటీ డైలీ ఇంట్రాడే ట్రేడింగ్ కానీ, షేర్లు కొనడం కానీ, వెళ్ళడం కానీ, సో మార్కెట్లో రావడం కానీ మీరు చేయలేరు ఈక్విటీలో. సో ఈక్విటీలో ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అని నేర్చుకొని, ట్రేడింగ్ చేసి, షేర్లు కొని, మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ వచ్చాక ఈ కమ్యూడిటీలో మాత్రం ఇన్వెస్ట్ చేయొచ్చు. కమ్యూడిటీలో మాత్రం ఆ ఫెసిలిటీ ఉంది. మీరు ఇది నేర్చుకుంటే అది వచ్చేస్తుంది, బట్ అది నేర్చుకుంటే ఇది రాదు. అదనమాట.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అంతా అనమాట, ఇంక పెద్ద ల్యాగ్ ఏం చేయట్లేదు. సో ఈక్విటీ కమ్యూడిటీ అంటే స్మాల్ డిఫరెన్స్ ఇంతే. అవి ఏమంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఇవేమంటే కంపెనీ తాలూకు షేర్లు. సో ఇందులో ఎప్పుడు కొనాలి, మనం డైలీ ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో గట్టను షేర్లు కొనుక్కోవచ్చు, డైలీ ట్రేడ్ చేసుకోవచ్చు, ఇందులో కూడా ఇన్వెస్టింగ్ చేసుకోవచ్చు. బట్ కమ్యూడిటీలో మాత్రం ప్రాపర్ సర్టెన్ టైంలోనే చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు దూరిపోయి కమ్యూడిటీలు చేస్తే అవ్వదు, లాస్ అయిపోతారు. కమ్యూడిటీలు ఏమైనా ఇప్పుడు చెప్పాను కదా, గోల్డ్ ప్రైస్ తగ్గినప్పుడు, సిల్వర్ ప్రైస్ తగ్గినప్పుడు, క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గినప్పుడు, ఇలాంటి టైంలో మనం అందులో ట్రేడ్ చేసుకోవాలన్నమాట. అంటే అందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్రేడ్ కన్నా తక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ తగ్గినప్పుడు మీరు ట్రేడ్ చేసుకోవచ్చు కమ్యూడిటీలో. బట్ కమ్యూడిటీలో నా వర్క్ సజెషన్ ఏంటంటే ఇన్వెస్టింగ్ చాలా బెస్ట్ కమ్యూడిటీలో. నేను నెక్స్ట్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వీడియోస్లో వచ్చినప్పుడు మీకు ఇన్వెస్టింగ్ గురించి చెప్తాను. సో ప్రజెంట్ ఇంత అనమాట వీడియో గురించి. లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు. సో నేను నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ నేను 2 days బ్యాక్ నేను కొత్తగా క్లాసెస్ జాయిన్ అయ్యాను. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రీవియస్ సార్ దగ్గర ఒక దగ్గర జాయిన్ అయ్యానని. ఆయన అనమాట కొత్త సిరీస్ స్టార్ట్ చేశారు. సో సీజన్ అంటే ఆయన ఎలాగంటే ఎపిసోడ్ వైజ్గా చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు 3 weeks అయిపోయింది, అది 4th week రన్ అవుతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అన్నారు. సో ఇప్పుడు నేను వినిన తర్వాత నాకు ఎంతవరకు గ్రాబ్ అవుతుందో నాలెడ్జ్ మీకు తెచ్చి నేను షేర్ చేస్తాను. ఇది వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి అందుకే స్టార్టింగ్లో చెప్పలేదు. సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, నేను అందులో ఇన్ఫామ్ చేస్తుంటాను డే టు డే. సో అంతే అనమాట ఈరోజు వీడియో. సో మీరు చూసారుగా, మీకు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ చెప్పాను, ఇంట్రాడే ఏంటి, ఈక్విటీ ఏంటి, కమ్యూడిటీ ఏంటి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ట్రేడింగ్ చేయాలని దాని గురించి. సో ఇలా మీకోసం ఇంకా వీడియోస్ తెస్తాను. సో లాస్ట్ మీరు ఇందాక నేను చెప్పాను క్లాసెస్ కూడా జాయిన్ అయ్యానని. సో ఇప్పుడు నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాను అనమాట. ఎందుకంటే నా ప్రజెంట్ నేను ఎయిర్పోర్ట్లో చేస్తానని నేను చాలా వీడియోలు చెప్పాను. సో మెయింటెనెన్స్ వర్క్ స్టార్ట్ అయిపోయింది మా ఫ్లైట్స్ అని. సో మళ్ళీ ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నాకు డ్యూటీ స్టార్ట్ అయింది. సో ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ రావడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఓకే, సో వీడియోస్ ఒకవేళ రాకపోయినా 1-2 days గ్యాప్ తీసుకుంటాను, బట్ డెఫినెట్గా అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. నేను టిప్స్ అండ్ ట్రిక్స్ పక్కా నెక్స్ట్ అంటే నేను ప్రతిదీ చెప్తాను అనమాట. సో నేను ఇంకా అప్డేట్ చేస్తున్నాను దాన్ని. సో అందులో పర్సనల్ గ్రూప్ చాట్ని ఆపేశాను. ఏమైనా ఉంటే మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. బట్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మాత్రం నేనే మెసేజ్ చేస్తాను, మీరు చూసుకోండి చాలు. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు కానీ మీ ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చి డెఫినెట్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మోటివేషన్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో లైక్ చేయండి. అప్పుడు వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.